పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు సెప్టెంబరు 13వ తారీఖు. లూకా సువార్త 6వ అధ్యాయము 43వ వచనము నుండి 49వ వచనం వరకు. మంచి చెట్టు చెడు పండ్లను, చెడు చెట్టు మంచి పండ్లను ఇయ్యజాలదు. పండును బట్టియే ప్రతి వృక్షము గుర్తింపబడును. ముళ్ళ పొదల నుండి అత్తి పండ్లు లభింపవు, కోరింద పొదల నుండి ద్రాక్ష పండ్లు లభింపవు. సజ్జనుడు తన సత్కోశము నుండి సద్వస్తువులను తెచ్చును, దుర్జనుడు తన దుష్కోశము నుండి దుర్వస్తువులను తెచ్చును. ఏలయన హృదయ పరిపూర్ణత నుండి నోటి మాట వెలువడును. నేను చెప్పినట్లు చేయక ప్రభు ప్రభు అని నన్ను ఊరక పిలుచుచున్నారేలా? నా యొద్దకు వచ్చి నా బోధనలను ఆలకించి ఆ విధముగా ఆచరించువాడు ఎవనిని పోలియుండునో మీకు వివరించెదను. వాడు లోతుగా త్రవ్వి రాతి మీద పునాది వేసి ఇల్లు కట్టుకొనిన వానిని పోలియుండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటిని వడిగా కొట్టినను అది గట్టిగా కట్టబడి ఉండుటచే చెక్కు చెదరలేదు. కానీ నా బోధలు విని ఆచరింపని వాడు పునాది వేయక నేలపై ఇల్లు కట్టిన వానిని పోలియున్నాడు. వరద వచ్చి ప్రవాహము గట్టిగా ఆ ఇంటిని కొట్టినంతనే అది కూలిపోయెను. ఆ నాశనము ఎంత భయంకరము! ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.